చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. అసలు ఎంత డ్రామా అంటే, నేను వెళ్తా గబాల ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి, గబాలని చంద్రబాబు కారు బ్రేక్ కొట్టంగానే వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమా, లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తురావాలి, వీళ్ళందరూ పరిగెత్తురావాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా. అంత కాన్వాయ్ అంతా వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఈయనొక్కడే కారు దిగుతాడు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు. అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను. అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. 14-19 ఇతనే ముఖ్యమంత్రి, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు నువ్వు ఎన్నుపోటు పొడిచి కూలదోసిన కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు? నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రినని. మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా. సిగ్గుపడాల్సిందే పోయి. ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు. అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి. ఇది ఎంత డ్రామా అంటే, కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి. చేపుకోపోయి మైక్ ఉండేది, ఇక్కడ మైక్ పెట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మావాడు కేతిరెడ్డి. ఇదే మైకు చూడండి, చంద్రబాబు చేతికి మైక్, చక్కాకి మైకు. ఎందుకు కొడతాండి మైకు? సడన్గా దిగెళ్ళాడు. ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేయడం కోసం గబాలని కారు ఆపి ఈయనొక్కడే వెళ్ళాడు. ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి. సరే వెళ్ళాడు, సరే చంద్రబాబుని వదిలే గాలికి వదిలేశారు, వెళ్ళాడు. మైక్ ఎందుకు ఉంది? మైక్ ఈయనొక్కడికే కాదు, చూడండి ఒక ఫోటోలో ఆయనతో ఇంకో కుర్రాడికి కూడా ఉంది. ఎక్కడది ముందే ఎక్కడది మైక్? అక్కడ ఆయనతో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి, కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది. చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు. ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది. ఇక్కడ చూడండి, ఆ మైక్ మళ్ళీ మారింది, మారి ఈ కుర్రోడికి వచ్చింది, అడ్డచారల కుర్రోడికి వచ్చింది, ముందు ఇంకో కుర్రోడికి ఉంది. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా. మామూలుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారాపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటానో నేల మీద గిన్నెలో, అంత పేదరికలు అంటే ఏముంటాయి? అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు చూడండి ఒకసారి. ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు. మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, ఇద్దరికి మేము పిలుస్తున్నాం, మీరు కదలండి. మేము మాదేదో బబుల్ స్టాండర్డ్ అని చెప్పారు కదా చాలా మామూలుగా తప్పుడు మాటలు. మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి. ఎందుకంటే మేము చెప్పేవి ఆ చట్టంలో, కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి. ఏది? వక్ఫ్ బోర్డు CEO ముస్లిమేతరులు ఉండొచ్చు, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా 2 ముస్లిమేతరులు ఉండాలి. వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు. ఇట్లాంటివన్నీ మేము తప్పు పడుతున్నాం. ఇది తప్పు. ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి. అదే మన మతంలో హిందూయేతరులని కమిటీ మెంబర్లుగా, బోర్డు మెంబర్లుగా, పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా? కేంద్రం కానీ ఇక్కడ కానీ. లేదా క్రైస్తవ కమిటీల్లో
క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా? అలాగే ముస్లిం కమిటీల్లో కూడా ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు ఇద్దరు ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు. అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని, అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో, మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు, లేకపోతే వీటికి తాళాలు వేయడానికి కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా, సహజ న్యాయాలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టుల తీర్పులకి భిన్నంగా విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని, భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రార్థనా స్వేచ్ఛ ఇటువంటి తూట్లు పొడిచేదానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు.